ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. మొన్న జరిపిన చర్చలు విఫలం కావడంతో మరోసారి ఈ రోజు చర్చలకు కార్మిక సంఘం నేతల్ని ఆహ్వానించింది జగన్ సర్కార్. మున్సిపల్ కార్మికులతో ఇప్పటికే 2 సార్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి దాసరి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి రైట్ శ్రీనివాస్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు చర్చలకైతే పిలిచినట్టు తెలిసింది, డీటెయిల్స్ ఇవ్వండి. శ్రీనివాస్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే ఈ రోజు జగన్ సర్కార్ చర్చలకైతే పిలిచినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ కార్మికులు ఏమంటున్నారు? మరొకసారి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల్ని సమ్మెను విరింప చేయాలంటూ కూడా మరొకసారి చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ఇటు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అదే విధంగా కార్మిక శాఖ మున్సిపల్ కార్మిక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీరిద్దరూ కూడా దీన్ని చర్చలుగా రావాలంటూ కూడా పిలిచారు. ఇప్పటికీ పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ మీద ప్రభుత్వం నోరు తెరవకపోవటం, వాటి కోసం ఇంకా సమయం వేచి చూడాలని చెప్పని కార్మిక నాయకులతో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కార్మిక నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, అంటే కార్మిక నాయకులందరూ కూడా ఏదైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వీళ్ళు మొదట 5 ఏళ్ల నుంచి కూడా అనేక సార్లు వాళ్ళకి ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే పలుమార్లు ఈ అంశాన్ని సమ్మె నోటీస్ ఇచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వం చర్చలు పిలిచి సమ్మె సఫలం అంటే మాతో చర్చలు జరిపి పూర్తిగా సమ్మెకి వెళ్లకుండా ఆపగలిగారు. ఈసారి అయితే మాత్రం కంపల్సరీ ఏదైతే మీరు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నారో హామీలు నెరవేర్చాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చెప్తున్నారు. అయితే మరొకసారి ఈ రోజు వాళ్ళని మరొకసారి చర్చలకు పిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చర్చలు సఫలం అవుతాయా లేదా అనేది చర్చల తర్వాత తెలిసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా మున్సిపల్ కార్మికులకి అంటే కొన్ని డిమాండ్స్ ని పరిష్కరిస్తామని చెప్పారు. ప్రధానంగా వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్ మాత్రం కొద్దిగా పెండింగ్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కొద్దిగా వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యం అవుతుంది. కాబట్టి ఈ రోజు చర్చల తర్వాత ఏం చెప్పబోతున్నారు ఏంటని చూస్తున్నారు. ఇటు కార్మికులందరూ కూడా ఈ చర్చలు సఫలం కావాలని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే అంగన్వాడీలు గత కొంతకాలంగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ చర్చలు సఫలమవకపోవడంతో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ అయితే ఎస్మాన్ ప్రయోగించింది. అయితే దీనికి సంబంధించి అక్కడ కార్మికులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి ఇది వాళ్ళు మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశంగానే కార్మికులందరూ ఈ అంగన్వాడీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మరో పక్క నుంచి మున్సిపల్ కార్మికులు కనుక సుదీర్ఘకాలం ఇలాంటి పరిస్థితి కొనసాగితే కనుక వాళ్ళకు కూడా ఇది హెచ్చరికగానే ప్రభుత్వం జారీ చేసినటువంటి వీళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఎస్మా చేస్తూ RT2 జీవో ఏదైతే ఉందో అది వీళ్ళకు కూడా వర్తించే విధంగానే ఉంటుంది భవిష్యత్తు అని చెప్పడానికి. అయితే ఇక్కడ వీళ్ళు ప్రధానంగా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి అంశంలో ప్రధానంగా నేషనల్ ఇష్యూని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ జీవోలో అదే విధంగా ఎమర్జెన్సీని ఇన్వాల్వ్ చేశారు. సో ఇది రేపొద్దున ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వీళ్ళని కూడా ఎమర్జెన్సీ దానిలోకి తీసుకొచ్చిన కనిపిస్తుంది. అయితే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా మొదట ప్రభుత్వం అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్థాయిలు ఏవైతే ప్రకటించారో వాటిని మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చలేనటువంటి ఈ డిమాండ్స్ ని పరిష్కరించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది చెప్పడానికి కూడా వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.